ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి ఎవరో మీకు తెలిసుండదు. కానీ అతను కనిపెట్టిన ప్రొడక్ట్ మీరు చాలా సార్లు రుచి చూసే ఉంటారు. ఇతని పేరు జాన్ పెంబర్టన్. 1860వ సంవత్సరంలో జార్జియాలో ఇతను ఒక సాధారణ ఫార్మసిస్ట్‌లా పనిచేసేవాడు. తర్వాత అతన్ని యూఎస్ సివిల్ వార్‌లో యుద్ధం చేయడానికి నియమించారు. అతను యుద్ధం చేస్తుండగా అతనికి బాగా గాయాలయ్యాయి. ఆ పెయిన్ నుంచి బయటపడడానికి డాక్టర్ అతనికి మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మార్ఫిన్ ఇంజెక్షన్ ఉపయోగిస్తే దానికి ఎడిక్ట్ అయిపోతాం. గాయాలవ్వడంతో పెంబర్టన్ ఇంటికొచ్చేశాడు. కానీ మార్ఫిన్ ఎడిక్షన్ నుంచి బయటపడలేకపోయాడు. ఆ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి అతను రకరకాల పదార్థాలతో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు జాన్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా షుగర్, రెడ్ వైన్, కోలా నట్స్, కోకో లీవ్స్, కొకేన్ అన్నిటిని మిక్స్ చేసి ఒక డ్రింక్ తయారు చేశాడు. ఆ డ్రింక్ కొత్తగాను మరియు రిఫ్రెషింగ్ గాను ఉంది. ఈ డ్రింక్ తాగిన వారందరికీ చాలా నచ్చింది. చేసిన ఫార్ములాని కేవలం $300కి అమ్మేశాడు. తను కనిపెట్టిన డ్రింక్‌కి బ్రాండ్ నేమ్ మార్చి అమ్మడం మొదలుపెట్టారు. మార్చిన బ్రాండ్ నేమ్ పేరు కోకా కోలా. సో, అఫీషియల్